14 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం తయారు చేశారు, ఏర్పాటు చేశారు. లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ సందర్భంగా రకరకాల చర్చలు, రకరకాల డిమాండ్లు చేశారు. వాటిల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి పోలవరం జాతీయ హోదా కానీ, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కానీ, ఆ ప్రత్యేక హోదా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు అండ్ అదర్స్ అడగడం కానీ ఇటువంటివన్నీ జరిగినాయి. దాంతోపాటు తెలంగాణకి బయ్యారం స్టీల్ కావచ్చు, లేకపోతే కొన్ని తెలంగాణకి ఇచ్చేవి తెలంగాణకి ఇట్లా జరిగినాయి. ఆ పునర్విభజన చట్టం అనేది ఒక మైల్ స్టోన్ ఫర్ తెలుగు స్టేట్స్. అయితే ఆ తర్వాత కాలంలో ప్రత్యేక హోదా అనేది నిజంగానే ఒక మిత్ లాగా తయారైంది. ఆ రోజున మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని క్యాబినెట్లో తీర్మానం చేసి నోట్ పంపించింది, నీతి ఆయోగ్కి నోట్ అప్పుడు నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘానికి ఆమోదం కోసం ప్రణాళికా సంఘానికి పంపించింది. నిజానికి ప్రణాళికా సంఘం ఎగ్జిస్టింగ్లో ఉంటే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ప్రణాళికా సంఘం ఆమోదించి ఉండేది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా దఖలు పడి ఉండేది. బట్ మోదీ ప్రభుత్వం 2014లో వచ్చి రావడంతోనే అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న ప్రణాళికా సంఘాన్ని తీసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ అంటూ ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. ఆ కొత్త వ్యవస్థ సహజంగానే కొత్త నిబంధనలు, కొత్త సూత్రాలు, కొత్త ప్రణాళికలు ఏవో రకరకాలుగా తీసుకొచ్చేసి ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని అసలు దేశంలో ఇంకా వినపడదు అన్నట్టుగా చేశారు. మరి దురదృష్టవశాత్తు అది ఆంధ్రప్రదేశ్ కోసమే ఆ పని చేశారా, లేకపోతే ఇంకొక ఉద్దేశంతో చేశారా పక్కన పెడితే ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారు. బాధాకరం ఏంటంటే అప్పటి వరకు ఉన్న మరొక 8 రాష్ట్రాలు కూడా తీసేశారు. ప్రత్యేక హోదా తీసేసి వాళ్ళకి ఆ సాయాన్ని మాత్రం కంటిన్యూ చేస్తాము, ప్రత్యేక హోదా అనే ఇది లేకుండా వెనుకబడిన రాష్ట్రాల కింద ట్రీట్ చేస్తూ ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉన్న కొన్ని ఇవి ఇస్తామని చెప్పారు. అవి సరిగా అమలు కాలేదు. తర్వాత ప్యాకేజ్ అన్నారు, అది వద్దని వీళ్ళు అనడము, ఏదో సంథింగ్ గందరగోళం అయింది. బట్ కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అది పెద్ద ఇష్యూ. అయితే అనుకున్నట్టుగా ఆ స్ఫూర్తి మాత్రం ప్రత్యేక హోదా అనే ఆ స్ఫూర్తి మాత్రం ఆంధ్రప్రదేశ్కి అందలేదు. కారణాలు ఎందుకు, ఏంటి, ఎవరు కారణం అని అంటే అందరూ కారణమే. ఇందులో ఎవరిని తక్కువ చేయడం లేదు. అందరూ కలిసి దాన్ని ఇది చేశారు. కనీసం ప్యాకేజీలో అన్న కొన్ని వస్తాయి అనుకుంటే అవి కూడా మాకు ప్యాకేజ్ కాదు, మాకు హోదానే కావాలని తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు అడ్డం తిరగడం, దాంతో వాళ్ళిద్దరి మధ్య రాజకీయ బంధమే చెడిపోవడం, బీజేపీ టీడీపీ మధ్య. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల హామీగా నేను అడిగినన్ని సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మరీ పట్టుకొస్తా ప్రత్యేక హోదా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఆయనే అక్కడ మెడలు వంచడం, కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా అనే దాన్ని మర్చిపోవడం, ఏదో వెళ్ళినప్పుడల్లా మెమరాండం ఇస్తున్నానని చెప్పడమే తప్ప ఒకనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడింది కానీ మరి అప్పుడు జంతర్ మంతర్లు గుర్తులేవు, అప్పుడు ఇంకేమీ గుర్తులేవు, ధర్నాలు ఉంటాయి, ధర్నాలు చేయవచ్చు అని అప్పుడేం గుర్తులేవు వీళ్ళకి. ఇంకా చంద్రబాబు నాయుడు అయినా ఏపీలో ధర్మ పోరాటం అంటూ 2018 నుంచి 19 దాకా దాదాపు కొన్నాళ్ళు దీక్షలు అనేవి అవన్నీ చేశారు. సో ఇది ఒక ఇది. అయితే 2019 నుంచి 24 వరకు అసలు ప్రత్యేక హోదా గురించి కానీ, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాల గురించి కానీ, దాదాపు వైజాగ్ స్టీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ఏడాదిన్నర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో ఏడాదిన్నర ఉద్యమం జరిగితే కనీసం దాని గురించి ఏనాడు అక్కడికి వెళ్ళి పలకరించిన పాపాన పోలే. ఇక్కడ అమరావతిలో ఉద్యమం చేసిన రైతుల్ని ఆయన పలకరించలేదు, అక్కడికి పోయి ఆ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పలకరించిన పాపాన పోలేదు. ఏదో కంటితుడుపు చర్యగా ఆఖరిలో అయిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది అనగా వెళ్ళి అవసరమైతే ఆ 7,000 ఎకరాలు అమ్మేసి అయినా దాన్ని కాపాడుకుందాం అని ఒక మాట అన్నారు. దాన్ని కాపాడడానికి 7,000 ఎకరాలే అమ్మాలా, ప్రభుత్వం టేకప్ చేయకూడదా అనే ప్రశ్నకు సమాధానం లేదు. గంగిరెద్దులాగా తలోపడం మాత్రం తెలుసు. చట్టసభలో కూర్చొని ప్రైవేటీకరణ అన్నప్పుడల్లా తలూపుతూ వచ్చారు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ ప్రస్తావన అంతా ఎందుకు వస్తుందని అంటే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు, బహుశా ఆయన లోక్సభ పక్ష నేత అనుకుంటా, ఎల్పీ పార్లమెంటరీ నేత, ఆయన ఇవాళ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతున్నారు కేంద్రాన్ని, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దంటున్నారు. మరీ ఆశ్చర్యకరంగా అమరావతికి నిధులు అప్పు కింద కాకుండా గ్రాంట్ కింద ఇవ్వాలంట. ఎక్కడుంది అమరావతి?
అది శ్మశానం కదా, అది ఎడారి కదా, దాని పేరు హైమవతి కదా. ఇవి మీరన్న మాటలు మిథున్ రెడ్డి గారు. అమరావతిని చంపేశారు కదా మీరు, పిచ్చి మొక్కలు మొలిచినాయి కదా. అక్కడ మొలిచిన తుమ్మల్ని తొలగించడానికి ఇవాళ మళ్ళీ 30 కోట్లు 40 కోట్లు టెండర్లు పిలవాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యపు పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన మీరు అమరావతి అనే దాన్ని, అది ఒక రాజధాని అనే విషయం మర్చిపోయి దాన్ని మొత్తం పాడుపెట్టిన మీరు, దానికి దరిద్ర పేర్లు పెట్టిన మీరు, శ్మశానంతో పోల్చిన మీరు ఇవాళ అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటున్న నిధుల్ని అప్పు కింద కాదు గ్రాంట్ టీమ్ కింద, అసలు ఆ పేరెత్తే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అనేది నా బేసిక్ ప్రశ్న. అప్పిస్తున్నారా, గ్రాంట్ ఇస్తున్నారా, దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా మలుచుకుంటారు ఏంటి అనేది సెకండరీ. అంటే మీరు 8 లక్షల కోట్లు 9 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చారు. 15,000 కోట్ల దగ్గరికి వచ్చేసరికి మీరు అప్పు కాదు గ్రాంట్ మీరు అడుగుతున్నారంటే మీ తెలివితేటలకి శబ్బాష్ అనాల్సి వస్తుంది. తర్వాత అమరావతి గురించి మాట్లాడితే ఈయన ఇంకో మాట కూడా అన్నారు. మొన్న నేను మా ఊరు వెళ్తే నేను ఉన్న దగ్గరకు వచ్చి దాడి చేశారు నా మీద, తిరిగి నా మీదే హత్యాయత్నం కేసు పెట్టారు అని. మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో వస్తుంటే అంగళ్ళు సెంటర్లో ఆనాడు మీ ప్రభుత్వము, మీ నాన్నగారు, మీరందరూ కలిసి చేయించిన దాడి కానీ ఆయన మీద, ఆయనతో పాటు ఇంకొక 60 మంది పైన, సుమారుగా 60 మంది 200 మంది పైన హత్యాయత్నం కేసు పెట్టారంటే అది గుర్తు చేసుకుంటేనే బాధ కాదు, నవ్వు వస్తుంది. 200 మీద మీరు దాడి చేసి 200 మీద హత్యాయత్నం కేసులు పెట్టి ఇవాళ ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా డాంటే అన్నట్టుగా ఉంది ఇవన్నీ మాటలు వింటూ ఉంటే. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి? పోనీ మొన్న వెళ్ళి ధర్నా చేశారు, అదేది జంతర్ మంతర్లో రౌండ్ టేబుల్ పెట్టినారు, బాగానే చేశారు, సరే మీ ఇష్టం చేసుకున్నారు. మరి వీటి మీద కూడా కూర్చోండి. ఉన్నారుగా 11 మందో 12 మందో ఉన్నారు మీరందరూ కలిసి, రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ. అట్లాగే ఇక్కడి నుంచి పట్టుకుపోండి, గెలిచిన ఎమ్మెల్యేలో 10 మందిని, మీ నాయకుడు వస్తే 11, ఇంకా నా లీడర్లు చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అందరిని పట్టుకుని పోయి చేయొచ్చుగా. ప్రత్యేక హోదా కావాలి, అమరావతికి గ్రాంట్ మాత్రమే కావాలి, వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేయొద్దు, దానికి ఓన్ మైనింగ్ ఇవ్వాలి, అలాంటివన్నీ అడగండి. అడిగి చేయొచ్చు కదా, ధర్నా చేయొచ్చు కదా రోజుకు ఒక అంశం మీద. దాన్ని ఏమంటారు, క్యాపిటల్ మైనింగా, సొంతంగా మైన్ ఉండాలనే దాన్ని క్యాప్టివ్ మైనింగ్, అది అడగండి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఏదో కథలు చెప్పినట్టు, స్టోరీలు చెప్పినట్టు చెప్తుంటే ఎలా ఉంటుంది? అది ఎందుకు గుర్తొస్తున్నాయి వైసీపీకి ఇవన్నీ అనేది ఇవాళ మన చర్చ. ఈ చర్చ